బీసీలకు 1000 ఎకరాల ల్యాండ్ని రాజధానిలో ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదన పెట్టారు. అదేవిధంగా మరొక ప్రతిపాదనలు అయితే మీ వైపు నుంచి పెట్టారు, బీసీవై పార్టీ నుంచి, మొత్తం బీసీలందరూ కూడా. అయితే ఇక్కడికి పెద్ద ఎత్తున బీసీ వర్గం తాలూకా వచ్చిన మీరందరూ కూడా మీ వైపు నుంచి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? రామచంద్ర యాదవ్ గారు చెప్పిన హక్కుల్లో మీరు అడిగినది 1000 ఎకరాల భూమి అనేది ఒక బీసీల అభివృద్ధి కోసం, ఆశయాల కోసం, బీసీల భవనాల కోసం, బీసీల రాబోయే తరాల కోసం, బీసీల కోసం రామచంద్ర యాదవ్ గారు ముందు దూరదృష్టితో నిర్మించేటప్పుడు ఇప్పుడు ఏదైనా సాధిస్తేనే రేపు వస్తుందనే ఆశతో ముందు ఆలోచనతో దూరదృష్టితో విజనరీ అని చెప్పుకుంటే నాయకులు తలదన్ని ఆలోచనలతో మా రామచంద్ర యాదవ్ గారు మా కోసం ఈ ఎన్నో ఐడియాలను ముందుకు తీసుకొచ్చి మాలాంటి యువత కోసం పోరాడుతున్నారు. అలాంటి నాయకుడికి సపోర్ట్గా మేము వెన్నుదన్నలా ఎప్పుడూ ఉంటామని మా నాయకుడు చేపట్టిన ఈ కార్యక్రమానికి మా నాయకుడితో వెంట అన్ని విధాల మా నాయకుడు వెంట ఉంటామని రానున్న లాస్ట్ 40 సంవత్సరాల రాజకీయాలలో అన్ని పార్టీలకు సేవలు చేశాము, అన్ని పార్టీలకు వేశాము, అన్నీ చేశాం. ఎవరో ఉద్ధరిస్తారని వాళ్ళకి చెయ్యడము, వాళ్ళు చేయకపోగా మళ్ళీ మా కాళ్ళ మీద మేము బ్రతకడం తప్ప మాకెవరు ఏ పార్టీ మాకు చేసింది లేదు, ఏది లేదు. మమ్మల్ని వాడుకోవడం, ఓటు హక్కు కోసం మాత్రమే, ఎలక్షన్కు మాత్రమే వాడుకొని తర్వాత మా జీవనోపాధులు మేము చేసుకొని మేము బతకడము, మేము చేయడం, మళ్ళీ ఎలక్షన్లు వస్తే మా సత్తా మా సపోర్టుతో వాళ్ళను మా విలేజ్లో తిప్పడం తప్ప వాళ్ళ వల్ల మాకు ఏది అనగారింది లేదు, వాళ్ళ వల్ల మేము తిరగట్లేదు, బతకట్లేదు లేదు. అయితే మెయిన్గా ఇక్కడ బీసీ యువ నాయకులందరూ కూడా, లేదా యువగళం మొత్తం కూడా, బీసీలో ఉన్నటువంటి యువగళం మొత్తం కూడా ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉంది బీసీవై పార్టీ నుంచి? అన్ని విధాల అందరిని, ఒక బీసీ కులాలనే కాదు అన్ని అణగారిన వర్గాలను మా నాయకుడు చెప్పినట్టు కులకరణ చేసి ఎవరైతే మెజారిటీ ఉన్నారో వాళ్ళకు ప్రాధాన్యత సాధించాలి. ఈ వారసత్వ రాజకీయాలు తండ్రి తర్వాత కొడుకు తర్వాత తండ్రి కాకుండా నలుగురికి ఉపయోగపడే నాయకులు, సమాజం కోసం పాటుపడే ఎంతోమంది నాయకుల్ని వీళ్ళ అధికారాన్ని అడ్డపెట్టుకొని అంచివేస్తున్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టి భయభ్రాంతులు చేస్తున్నారు తప్ప వాళ్ళను పైకి తెచ్చి వాళ్ళ వర్గాలను అభివృద్ధి చేయాలనే దృష్టితో అయితే లేదు. ఎంతవరకు వారి తరాలు అభివృద్ధి చెందాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలి అనే చూస్తున్నారు తప్ప అనగాని వర్గాలకు ఆశలకు ఎవరూ చేయట్లేదు. రాజకీయాలు చెప్పి అభివృద్ధి చెందిన వాళ్ళు వీళ్ళైతే తన సొంత కష్టంతో ఎన్నో అండదండాలతో తను ఎన్నో సంపాదనలు వదిలి మా కోసం వస్తున్నటువంటి మా నాయకుడు వీళ్ళకు పోటీనే కాదు, మా నాయకుడు గురించి వీళ్ళు మాట్లాడినా వాళ్ళ పరుగు ఎక్కడ పోతుందో అని ఆయన చేసిన డిమాండ్ల కోసం ఎక్కడే కానీ చర్చ కూడా చర్చించడం లేదు.